రాత్రి 9 గంటలకు యథావిధిగా గోకవరం బస్టాండ్ కళకళలాడుతూ ఉంది. ఇది 10-11 అయితే ఇంకా ఫుల్గా జనంతో ఉండిపోతుంది. అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, అది అధికారులు తేల్చలేకపోతున్నారు. ఏదైనా పొరపాటున జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? వీళ్ళు యాచకులా చెప్పలేకపోతున్నారు. అలాగని నిరాశ్రయులా అది చెప్పలేకపోతున్నారు. లేదా వీళ్ళ ఇరువురు ముసుగులో ఉన్న సంఘ విద్రోహ శక్తుల. ఎందుకంటే ఒక్కసారి మనం వీళ్ళని గమనిస్తే సాయంత్రం ఈ డివైడర్ మీదే కూర్చుని మందు కొట్టడం, ఆనం కళా కేంద్రంలో కూడా గుంపులుగా కూర్చుని మందు కొట్టడం మనం గమనించవచ్చు. వీళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి? పని చేయట్లేదు, ఏ విధమైన అవకాశాలు లేవు, ఎక్కడికక్కడే ఎవరైనా తెచ్చిపెడితే తింటున్నారు, లేకపోతే ఎలా ఉంటున్నారు అన్నట్టు ఉంటుంది. అలా అని చెప్పేసి ఒక్కొక్కరికి సుమారుగా 10 పొట్లాలు అందుతున్నాయి అనేది ఒక లెక్క. మరి రానున్న రోజుల్లో రాజమండ్రి నగర పరిస్థితి ఏమిటో అధికారులే తేల్చాలని ప్రజలు సూచిస్తున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.